హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక బిజినెస్ ఐడియా చెప్తున్నాను. అదేంటంటే మేనేజ్మెంట్ ఈవెంట్ అనమాట. ఆఫీస్కి వెళ్ళేసి గవర్నమెంట్ దాని ఆఫీస్కి వెళ్ళేసి సార్ మేము ఒక ఆఫీస్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాము అని చెప్పండి. అప్పుడు దాని మీద రిజిస్టర్స్ సంతకం పెట్టాల్సి వస్తుంది. అయితే అసలు విషయం ఏంటంటే మామూలుగా ఈవెంట్ జరుగుతూ ఉంటాయి కదా, మామూలుగా పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి, ఆ తర్వాత హౌస్కి సంబంధించిన వాటికి మీరందరూ ఎవరెవరైతే ఏ వర్క్ చేస్తున్నారో ఆ గ్రూపు లీడర్స్ అందరితో మీరు మాట్లాడేసి ఆ తర్వాత మీరు ఫలాని ఈవెంట్ అని ఎవరికైనా కస్టమర్కి మీకు తెలిసినట్లయితే వారు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన వెంటనే మీరు వాళ్ళందరితో మాట్లాడంటే ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంటు, ఆ తర్వాత డెకరేషన్ చేసేవాళ్ళు, ఆ తర్వాత డ్రమ్ము కొట్టేవాళ్ళు, అంటే వాళ్ళు ఏమంటారు ఆర్కెస్ట్రా వాళ్ళు, వీళ్ళందరితో కూడా డీలింగ్స్ మాట్లాడుకునేసి టోటల్గా ఎంత అవుతుందో, క్యాటరింగ్ సెక్షన్ కానీ టోటల్గా ఎంత అవుతుందో మొత్తం మాట్లాడుకునేసి మీరు కానీ పెట్టుకున్నట్లయితే మంచి ఆదాయం ఫ్రెండ్స్. అయితే దీనిలో పెట్టుబడి ఏంటంటే సమయపాలన అనేది చాలా ముఖ్యం. మీరు ఏ టయానికి అయితే చెప్తున్నారో ఆ టయానికి వెంటనే స్పందించి మరి ఆ కార్యాన్ని విజయప్రదం చేయాలి. అంతేకాకుండా నిజాయితీ అనేది ఉండాలి. మనము డబ్బు విషయంలో ఎప్పుడు కూడా అసలు మోసమే చేయకూడదు కస్టమర్ని. తర్వాత కార్యక్రమం అయ్యేంత వరకు కూడా కస్టమర్ని ఫుల్ సాటిస్ఫై చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ అంత ఈజీ ఏం కాదు, కానీ మీరు పెట్టుకొని అందరితో కొంచెం మాట్లాడి మీరు కానీ సక్సెస్ చేయగలిగితే లైఫ్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు ఆలోచించి మొత్తం వివరాలన్నీ కనుక్కొని ముందుకి నడిపించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో చూసినందుకు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.